మొక్కజొన్న పంటను వాణిజ్య శైలిలో అధిక విస్తీర్ణంలో ధాన్యం కోసం, పశుదానా కోసం, అలానే పశుగ్రాసం కోసం సాగు చేస్తుంటారు. అయితే గింజ కోసమే కాకుండా మొక్కజొన్నను విత్తనోత్పత్తి కోసం కొన్ని ప్రాంతాల్లో సాగు చేస్తారు. విత్తన సంస్థల నుంచి ముందుగా బైబ్యాక్ ఒప్పందం తీసుకొని విత్తనోత్పత్తి చేస్తారు. సాధారణ పంట కంటే విత్తనోత్పత్తి చేయడం ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. విత్తనోత్పత్తి పంటకు రబీ పంట కాలం అనుకూలంగా ఉంటుంది. అయితే మంచి దిగుబడి పొందాలంటే విత్తనోత్పత్తి సాగులో కొన్ని సాంకేతిక అంశాలను రైతులు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఆడ మగ మొక్కల నిష్పత్తి, పరపరాగ సంపర్కం, బెరుకులు వంటి ముఖ్యమైన అంశాలపై శ్రద్ధ పెట్టడం ఎంతైనా అవసరం. రైతు స్థాయిలో మొక్కజొన్న విత్తనోత్పత్తి గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి భద్రునాయక్ నుంచి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే విత్తనోత్పత్తికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ విత్తనోత్పత్తిలో కొన్ని సాంకేతిక అంశాలను కనుక తెలుసుకున్నట్లయితే అధిక దిగుబడిని సాధించి అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంది. సో ప్రధానంగా ఈ మొక్కజొన్న కనుక చూసుకున్నట్లయితే ఇది పరపరాగ సంపర్కం ద్వారా విత్తనోత్పత్తి జరిగే పంట కాబట్టి మొక్కజొన్న ఖరీఫ్లో ఏదైతే పొలం ఉందో దాన్ని ఎంచుకోవటము, ముఖ్యంగా విత్తనోత్పత్తిని మనము రబీ పంట కాలంలోనే వేసుకోవాల్సిన అవసరం ఉంది. విత్తనోత్పత్తి చేసే వాటిలో మనం ఇన్బ్రీడ్స్ని వాడతాం కాబట్టి కొంచెం దిగుబడి సామర్థ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి దాంట్లో అధిక దిగుబడి సాధించాలంటే మంచి నేలలున్న భూములను ఎంచుకోవటము, అలాగే నీటి సౌకర్యం కంపల్సరీగా ఉండాల్సిన అవసరం ఉంది. విత్తనోత్పత్తిలో కనుక చూసుకున్నట్లయితే ఏ హైబ్రిడ్ అయితే వేస్తున్నామో దాంట్లో ఖచ్చితంగా మనము దాన్ని ఎన్ని వరుసలు వేయాలి, ఆడమొక్క ఎన్ని వరుసలు వేయాలి, మగ మొక్క ఎన్ని వరుసలు వేయాలనేది ఆల్రెడీ ప్రతి కంపెనీకి కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి 6 వరుసలు ఆడమొక్క, 1 వరుస మగ మొక్కని వేయాల్సిన అవసరం ఉంది. అదే రకంగా 5 వరుసల ఆడమొక్కలు, 1 వరుస మగ మొక్క, లేదా 4 వరుసల ఆడమొక్క లేదా ఒక వరుస మగ మొక్కని వేయాల్సిన అవసరం ఉందన్నట్టు. ఖచ్చితంగా రైతు సోదరులు కిలోమీటర్ నుంచి ½ కిలోమీటర్ దూరంలో మొక్కజొన్న వేయని ప్రాంతాలని సెలెక్ట్ చేసుకోవాలి. లేనిచో మనం అది విత్తనోత్పత్తికి తర్వాత పనికిరాదు. ఏదైతే నార్మల్ పంటకి సాగు చేస్తామో అదే రకంగా భూమిని సాగు చేసుకున్నాక దానికి కావాల్సిన ఎరువులని వేసుకున్న తర్వాత కూడా మనము ఆడ మొక్కకి మనకి 6 నుంచి 8 కిలోల విత్తనం ఒక ఎకరానికి సరిపోతుంది. అట్లాగే మగ మొక్కకి 2 నుంచి 3 కిలోల విత్తనం అనేది మనకు సరిపోతుంది. సాధారణంగా ఎట్లయితే వరుసల మధ్య దూరం 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 20 సెంటీమీటర్లు వేసుకుంటామో అదే రకంగా వేసుకున్నట్లయితే కొంచెం దగ్గరగా నాటుకోవడం వల్ల కూడా మనకి దిగుబడి అనేది ఎక్కువగా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఖచ్చితంగా మనము కలుపుని సమర్థవంతంగా నివారించుకోవాల్సిన అవసరం ఉంది. సో మనం ఈ అట్రజిన్ అనే మందుని 1 కేజీకి కనుక మనం 1 ఎకరానికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తొలి దశలో వచ్చే మనం కలుపుని సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంది. ఈ విత్తనోత్పత్తిలో తర్వాత దశలో ప్రధానమైనది ఏంటంటే బెరుకులను వేరేయటం. 20-25 రోజుల దశలో, తర్వాత పూత దశలో, అట్లాగే హార్వెస్టింగ్ దశలో అంటే కోత దశలో వాటితో పాటుగా మనం కంకుల్ని కూడా దాంట్లో బెరుకుల్ని చూసి మనం వేరేయడానికి అవకాశం ఉంది. సో ఈ ప్రధాన దశల్లో కనుక మనం ముఖ్యంగా బెరుకుల్ని కనుక మనం తీసేసినట్లయితే తర్వాత పంట కాలంలో ఆ బెరుకులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఏదైతే హైబ్రిడ్ ఇస్తారో వాటికి సంబంధించిన మనకు డస్ట్ క్యారెక్టర్స్ కూడా ఇస్తారు కాబట్టి మగ మొక్కని ఆడ మొక్కని ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు. ఈ డీటాజిలింగ్ అనేది ప్రధానమైనది ఇది. సో మనం ఏదైతే మనము 4 వరుసల్లో ఆడ మొక్కని 1 వరుసలో మగ మొక్కని ఆ హైబ్రిడ్ని బట్టి వేసుకున్నాం కాబట్టి వాటిలో ఏదైతే 4 వరుసల్లో ఆడ మొక్క వేసామో దాన్ని మనము జుట్టుని కనుక తీసేసినట్లయితే అంటే కుడి చేత్తో పట్టుకొని ఎడమ చేత్తో కనుక మనం పైకి లాగినట్లయితే అది ఈజీగా వస్తుంది. దాన్ని డీటాజిలింగ్ అంటాము. ఎప్పుడైతే పూత స్టార్ట్ అవుతుందో అంటే మగ కంకిది ఎప్పుడైతే వస్తూ ఉంటుందో దాన్ని బయటకు వచ్చినప్పుడే దాన్ని తీసేయాలి. ఎందుకంటే అది ఒక్కసారి ఓపెన్ అయిందనుకోండి అదే పుప్పడి వచ్చేసి అదే మొక్క మీద పడుతుంది కాబట్టి మనకి విత్తనం అనేది సెల్ఫ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకు కావాల్సింది ఈ పుప్పడి అనేది మగ మొక్క నుంచి రావాలి. ఈ డీటాజిలింగ్ అనే ప్రాసెస్ని ఆడ మొక్కలో మనము ఆ పూతకొచ్చే దశ నుంచి అంటే ఓపెన్ కాకముందే ఆ బూట్ లీఫ్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా తీసినా కూడా మనకు మంచిగా పొలెన్ అనేది మగ మొక్క నుంచి ఆడ మొక్క మీద పడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పద్ధతిని ఖచ్చితంగా మనము 1 వారం రోజుల పాటు ఆడ మొక్కల్లో ఎక్కడ కూడా మొక్కకు సంబంధించిన పుష్పాలు ఉండకుండా చేసుకున్నట్లయితే ప్రధానమైన అంశం. సో దీంట్లో కొన్ని సమస్యలు వస్తాయి. మనకేంటంటే ఈ ఆడ మొగ అనేది 2 ఒకటేసారి పూతకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సిల్క్ వచ్చిన తర్వాత అమ్మటే కూడా ట్యాజిల్ రావాల్సిన మగవాటిలో నుంచి ట్యాజిల్ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా 2 సింక్రనైజ్ అయ్యే వాటిని ఇస్తున్నారు. అంటే ఆడ మొగ 2 ఒకటేసారి పుష్పించే రకాలను ఇస్తున్నారు కాబట్టి దాంట్లో ఒకటేసారి ఎత్తుకోవటం ఒకటి. కొన్ని సందర్భాల్లో వాతావరణ పరిస్థితుల మార్పుల వల్ల కావచ్చు, లేదా ఈ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ని ఎప్పుడైనా చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవి లైన్స్ అనేవి కొంచెం సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా ఆ అంశాన్ని పరిశీలించుకొని ఆ కన్సర్న్డ్ ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళని కనుక్కొని మాత్రమే స్ప్రే చేయాలి. లేదంటే ఇంటర్ కల్టివేషన్ ద్వారా కానీ లేదంటే
మాన్యువల్గా కానీ తీసేయాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో ఆడమొక్కలు ముందుగా పుష్పిస్తాయని మనకు తెలుస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఆడమొక్కలకి నీటిని సరఫరా చేయకుండా ఓన్లీ మగ మొక్క వేసిన వరుస ఏదైతుందో దానికి ఒకదానికే అంటే నీటిని ఇవ్వటము. దాంతో పాటుగా ఒక వారంలో ఒక 2 సార్లు 1919 లేదా మల్టీకే అనే దాన్ని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే అది కొంచెం తొందరగా పూతకు రావడానికి అవకాశం ఉంది. అలాగే కొన్ని సందర్భాలలో మగ మొక్క ముందుకొచ్చి ఆడ మొక్క కొంచెం లేటుగా వచ్చే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో మనము ఆ డీటాజిలింగ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఆ బూట్ లీఫ్ స్టేజ్లో ఉన్నప్పుడు కనుక చేసేసినట్లయితే మనకి ఒక 4 నుంచి 5 రోజుల ముందు మనకి సిల్క్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 2 సింక్రనైజ్ అయ్యి మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ప్రధానమైన సాంకేతిక అంశం. ఇక తర్వాత మళ్ళీ హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మగవాటిని ముందుగానే తీసేయటము. ఎందుకంటే మనం తీసుకునేది ఓన్లీ హైబ్రిడ్ సీడ్కి పనికొచ్చేది ఆడ మొక్క నుంచి తీసుకుని ఇత్తనం మాత్రమే పనికొస్తుంది. కాబట్టి పాలినేషన్ అయిపోయిన తర్వాత 80 నుంచి 90 రోజుల వరకు ఉంచేసి మగవాటిని తీసేయటము. అట్లాగే లాస్ట్ దశలో ఎప్పుడైతే మనం కంకుల్ని హార్వెస్ట్ చేస్తామో పంటని నూర్పిడి చేసే ముందు కంకుల్లో సమానమైన కంకుల్ని మాత్రం తీసుకొని ఏదైతే రకం వేసామో ఆ రకానికి సంబంధించిన కంకుల్ని మాత్రం తీసుకొని మిగతా వాటిని కూడా బెరుకుల కింద మనం తీసేయాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా చేసిన వాటిని మనం కొంచెం నీడలో ఆరబెట్టుకొని లేదా ఈ మధ్య కాలంలో మనకి కాప్ డ్రైయర్స్ చాలా వచ్చాయి. వాటిని యూనిఫామ్గా డ్రైయింగ్ చేస్తే కనుక మనకి రాబోయే కాలంలో కూడా 1-2 సంవత్సరాల వరకు కూడా మనకి మొలక శాతం అనేది మంచిగా వస్తుంది. కాబట్టి యూనిఫామ్ డ్రైయింగ్ వల్ల చేసుకోవచ్చు. ఈ తునోత్పత్తిలో మనకు ప్రధానంగా మనం ఈ ఇన్బ్రీడ్ లైన్స్ని వాడతాం. అంటే ఈ ఇన్బ్రీడ్ లైన్స్ని కొంచెం వీక్ ఉంటాయి, కొంచెం చిన్నగా ఉంటాయి. కాబట్టి మనకి వివిధ దశలో అంటే మనం పంట వేసిన దగ్గర నుంచి పూత దశ వరకు కూడా మనకి ఈ కత్తెర పురుగు అనేది కొంచెం బాగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. దీనికి గాను మనకి 25 రోజుల నుంచి 30 రోజుల దశలో కొంచెం 4-5 ఆకుల దశలో ఉన్నప్పుడైతే 9 కిలోల ఇసుక 1 కిలో సున్నం కలిపి కనుక మనం మొగిలాల్లో వేసుకున్నట్లయితే కూడా 15 నుంచి 20 రోజుల వరకు కూడా మనకి ఈ కత్తెర పురుగుని మనం సాధారణంగానే మనం నివారించుకోవచ్చు. ఇంకా మనకు కనుక ఎక్కున్నట్లయితే క్లోరాంత్రిప్రోల్ 0.4 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకోవడం లేదా స్పైనటోరం 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కనుక మనం మార్చి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే కత్తెర పురుగును కూడా మనము సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంది. ఈ విత్తనోత్పత్తి చేయటం వల్ల 40 నుంచి 50 క్వింటాల వరకు కూడా ఈ కండెలు వస్తాయి మనకి, ఎండిన కండెలు. ఆనాన్ యావరేజ్గా చూసుకున్నా కూడా మనకి 1,00,000 రూపాయల వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అందులో నుంచి 50,000 ఖర్చు పోయినా కూడా 50,000 వరకు కూడా లాభాలు రావడానికి అవకాశం ఉంది.